సో హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారు, గుడ్ మార్నింగ్. సో టుడే మనం పోతున్నాం మన బండి రిజిస్ట్రేషన్ చేయడానికి. సో కొన్నాం కదా, దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని అలవాటు అయిపోయింది ఆ మాట. అని అట్లేం కాదు, అని అలవాటు అయిపోయింది. అంటూ ఉంటాం కదా డైరీగా ఫ్రెండ్స్తోని. మిల్బి అంటలు మేమే అని కాదు. సో ఈరోజు టాస్క్ ఏమంటే మనది రిజిస్ట్రేషన్ చేసుకొని రావాలా బండికి. రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినాక ఫ్రైడే కదా, ఇంకా మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో చూద్దాం ఎట్లా కొంచెం ఫనీగా ఏమైనా తీద్దాం బ్లాగ్. సో అద్దాలు బిద్దాలు తెచ్చుకున్నాం, మంచిగా కనిపించాలి కదా. మీరు పోయేటప్పుడు చూడాలి, పక్కలు మనకి చూడాలంటే స్మార్ట్ కనిపించాలి. అంత స్మార్ట్ లేము కానీ పక్కలు చూడాలి కదా, స్మార్ట్ ఉన్నాడా బాయ్ లేదా. సో మనమైతే ఇక బండ్లకు చూసి వచ్చినాం. సో ఫైనల్ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. అరే దస్తి పడుతుంది బాయ్. సో అన్న ఏం చేస్తున్నాడు చూడాలి, అది సీక్రెట్ బ్రో, చెప్పలేడు. సో ఎట్లా వచ్చినాం బాయ్ మనం? కోర్టు కాదు బే, బండ్లకు చూసి బాయ్. బండ్ల తర్వాత కనబడ్డాయి, ముందు కోర్టు చూస్తాం. కోర్టు ఏడు ఉన్నదిరా అక్కడ లేదా? ట్రాలీకి ట్రాక్టర్ ట్రాలీకి ఉంటుందా, మనకేం తెలియదు. మనమైతే బండి కోసం వచ్చినాం. నెట్వర్క్ నయ్యరే పోయి ఆపే దిమాగ్ ఖరాబ్. సో ఇది రిజిస్ట్రేషన్ అయినాక ఆన్ చేద్దాం కెమెరా. ఆవులు అప్పుడు దాకా. సో మనదైతే సక్సెస్ఫుల్ అయిపోయింది రిజిస్ట్రేషన్. లోపట్టు ఉన్నాం మీరు. ఒకట భయం అయింది కొద్దిగా, అని అమ్మ కొత్తగా ఉంది ఎట్లా అవుతుంది ఏం లేదని. సో ఫైనల్ అయితే అవి ఓకే అయిపోయింది. బండి దగ్గర వచ్చి బండి గురించి ఏమో అడుగుతారంట, అది చూసుకుంటారు. అది మనం పోయి ఆడాలి వెళ్ళడం. లోపటైతే రష్ వస్తున్నది. మీ అమ్మ అందరు రిజిస్ట్రేషన్ లైసెన్స్కి వస్తున్నారు. సో మనదైతే అయిపోయింది రా భయ్, ఉండని ఉండగా మనదైతే అయిపోయింది పేపర్. అదే కొత్త బండ్లు అన్నీ కొత్త ఉన్నాయి, ట్రాక్టర్స్, కార్స్, బండ్లు అన్నీ ఎన్ని రాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బండి దగ్గర పోయి నిలబడదాం. మనం బండి ఆడ నుండి ఈడ తెచ్చుకుందాం. ఇప్పుడు సోడా తాగుదాం రాబాయ్ చల్లగా. ఇంతకుముందు బండి ఆడుండే కదా, ఈడ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈడ చెక్ చేస్తారంట, అందుకే తెచ్చినాం. ఇంకా సోడా తాగుతున్నాం. చూడాలి బండ్లే బండ్లు. ఒకటి ఏం లాజిక్ ఏంటంటే, అరే మూతి చూపెట్టరా, మా ఊరోడు ఈయన ఉన్నాడు, క్లాస్మేట్ ఈయన ఉన్నాడు. పెడతాం రా బాయ్, ఎందుకు పెట్టారు? దొంగ బింగ అనుకునేటోళ్ళు మనమే ఉన్నాం. దస్తి కట్టుకున్నా, లేకపోతే ఈడోటరా పోయి మనోడు లేడు ఓడు కట్టుకున్నాం మనం. ఫ్రీడమ్ వీక్లోకి ఇది చూపెట్టడానికి ఆపినా పోయి. సో ఈ తాండవాళ్ళే పెంచుతారు, వేరే వాళ్ళు అయితే వాళ్ళు పెంచాలి. ఇంకా లొకేషన్ చూడాలి. నీ అమ్మ షూట్కి అయితే ఎగ్దమ్ ఉన్నది. సో మీకు షూట్ కావాలంటే వచ్చేది లేడా, నేను లొకేషన్ పెడతా బయోలా, చూసుకోండి. నేను ఉన్నా, లేకపోతే ఇంకోటరా పోయిడు అనేటోళ్ళు దొంగ బింగ. I am not the enemy bro, I am only. A few minutes later. వచ్చేసినాం బాయ్ మనం బాన్స్వాడ నుంచి. ఇప్పుడైతే మన ఓల్డ్ స్కూల్లో వచ్చినాం. ఒకప్పుడు ఇన్ని ఆడుతుంటే మేము, మా కాలు కింద ఇల్లు. సో ఆడదాం ఈరోజు, చూద్దాం ఎట్లా ఏం లేదు. అంతా బ్యాచ్ జమ అవుతుంది ఆల్రెడీ. మేమున్నప్పుడు అయితే అంత ఫీల్డింగ్ టైట్ ఉంటుండే. సో చెట్లు అయితే ఇంత పెద్దగా లేకుండా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. మనం వచ్చేసినాం బస్ స్టాండ్కి అయితే, ఎందుకంటే ఫ్రైడే ఉన్నది. కూర్చున్న టైంపాస్ మన వాళ్ళు అయితే టైంపాస్ ఎన్నిసార్లు అంట. నేను ఒకసారి వీడియోలో ఎన్నిసార్లు టైంపాస్ అంటే కామెంట్ చేయాలా కంపల్సరీ. హాయ్ గైస్, హాయ్ ఫ్రెండ్స్.
సో కూర్చుందాం ఇక్కడ కూర్చొని మ్యాచ్ చాలా అవుతుంది ఇంకా కొద్దిగా అయితే 7:30కి. సో ఈరోజు ఏ మ్యాచ్ ఉంది ఇంకో సింగ్ మ్యాచ్ పేరు చెప్పరా పోయి నచ్చేది ఏమున్నది దాంట్లో స్టోరీ పెట్టినావు చూసినావు ఎన్ని 4 4th రౌండ్ అన్ని వేసేది ఉంటుంది మనకు ఒకసారి రికార్డ్ అయిందంటే మన ఫోన్లో అన్ని వేసేది ఉంటుంది క్యాబుల్తో సతీష్ భాయ్ బోలో నాకు ఇస్తూ సతీష్ భాయ్ ఎగ్దాం హల్చల్ ఉంటుంది మొత్తం సతీష్ భాయ్. A few moments later. నాతో 10 రూపాయలు తీసుకున్నావు భాయ్ నా 10 రూపాయలు ఇచ్చేయన్నా 10 రూపాయలు ఇచ్చేయన్నా ఒక్కడు తినేస్తాడు. ఈ పప్పాయి కోసము డబ్ల్యూ నడుస్తుంది నా 10 రూపాయలు గుంజుకున్నాడు జేబులో చేసి 7 రూపాయలు. ఉన్నదొక జిందగీ బాయ్. పప్పాయి కోసం నేనైతే ఇచ్చేసినాం మనం సేఫ్ మనం ఎక్కిచ్చినాం 10 రూపాయలు ఇచ్చినాం 10 రూపాయలు ఇచ్చినాం. ఎన్ని కొట్టమని ఆటిండ్రా 10 రూపాయలు తీసుకోబెట్ట అన్నాడు రామాము ఆడు పోటిండ్రా ఆడి పైసే దియే చూసుకో నైదే రావను తారాల పైన నేను अरे 5 पीसा बड़े काटना नहीं खा जाता अभी 10 रुपये लेना ब्रो. अरे यार उसकी एक दे दे रे बस का टुकड़ा दे दे ये क्या दिया ఏమి ఇచ్చినావు पकड़ चाकू पकड़ मामूली नहीं खाए थे हम अल्लाह पर नहीं काटूंगा अजून एक आहे की अरे काय रे अंगावर पडून खावं लागते खूप पहिला पैसा पैसे नको देऊ रे खाय बघ లాస్ట్కు సాధించినాం బాయ్. చాలా పెద్దకి ఇది తిన్నాక వీడియో తీద్దాం బ్రో. మొత్తం మీరు నేను ఎట్లా వేసి జర్రా పక్క తిని హాయ్ మాడాలి రైడర్ సెల్యూట్ తినిపించిన ఓడు కాదు అందరు వేసుకొని తిన్నాం. ఎక్క పడ్డాయి 30 రూపాయలు అంటే 20 రూపాయలు పడ్డాయి అబ్బు 10 అయ్యోని లేపేసిండు పొంగ పొంగ. 6.5 hours later. మీరు అందరు చూడలు ఒకసారి. సమీరాన్న ఎంత ఒకటి జాంపండు సమీరాన్న ఎంత ఫ్రీ ఉన్నదా అని ఎంత నింపుకున్నాడు. పైసలు ఇచ్చినా ఫ్రీ తినులు ఫ్రీ తినులురా. ఒకటి ఎంత పెద్దగా ఉన్నది చైలో పడతలేదు. నింపుకోబో ఇట్రా నువ్వు ఇట్రా
రఫీక్ భాయ్ డొనేషన్ చేస్తున్నాడు ఈరోజు. అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఫ్రీ ఉన్నదని మన వాళ్ళు 8 నాటి లేవు 8 ఆడి లేవు రాటిలు ఆటే జావు లెత్తే జావు తీసుకోబోరా. అంగడి ఏం చేస్తావు? ఇదే అంగడి నీది. ఆ జంపళ్ళు సంచులన్నీ अरे मुबीर ఇట్లుంటది. गाड़ी चला रहे हैं घर को दे दे क्या जा अरे क्या है माइक ఖర్చాయికి గాడి ఖర్చాయి. अरे क्या రన్ తీసుకోవాలి. జామ పండ్లు ఇట్లుంటది. దస్తీలా అట్లా సీజన్ అయిపోయింది కదా, ఖరాబ్ అయిపోతుంది. అదే ఇచ్చేస్తే అయిపోతుంది. తింటల్లన్న తింటది. ఎట్లుంటది క్రేజీ. ఎంత కుప్ప ఉండే ఎట్లా అయిపోయింది ఇది. అరే సో మార్కెట్ అయితే ఫినిషింగ్కి వచ్చేసి ఫ్రాంక్ చేద్దాం. అలా నోట్ పెట్టినాం. సో ఇక్కడ చినిగిపోయిన 20 రూపాయల నోట్ ఉంది, కనిపిస్తుందా? ఇక్కడ ఓడి తీసుకుంటాడు, చూద్దాం. ఫ్రాంక్ సక్సెస్ అయితే పెట్టినాం. పాపం దొరికిడా నోట్ దేకో చూడా. ఆగలాగు సో సబ్స్క్రైబర్స్, మనం మార్కెట్ నుండి సీదా ఇంటికి వచ్చేసినాం. మన వాళ్ళు అయితే డౌన్ అయిపోతున్నారు ఇక్కడ గల్లీలో. సో టుడే ఇన్ ది వీడియో అండ్ bye. Thank you for watching and subscribe again and never updates. Like and share. Bye.